యాహ్! హాయ్ ఎవ్రీవన్. గుడ్ ఆఫ్టర్‌నూన్. సో, ఈరోజు సెషన్‌లో మనము ఒక స్వైప్ అప్ ఆపరేషను, డౌన్ ఆపరేషను ఎట్లా పెర్ఫార్మ్ చేస్తాము అన్నది చూస్తామండి. రాసే కోడ్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్‌కి రెండిట్లకి వన్ అండ్ ద సేమ్‌గా ఉంటది. సో, ఇప్పుడు ఇదే స్వాగ్ ల్యాబ్ అప్లికేషన్‌లో మీరు చూస్తే ఇక్కడ స్క్రీన్ మధ్యలో నేను ఈ బొమ్మ మీద మౌస్‌ని గట్టిగా క్లిక్ చేసి పైకి, కిందకి ఇట్లాగా. సో, నేను దాన్ని మూవ్ చేస్తున్నాను నేను. సో, ఇదే యాక్షన్ మనం ఆల్రెడీ ఆండ్రాయిడ్‌లో గనక మీరు చూసుకుంటే టచ్ యాక్షన్స్ అన్న కాన్సెప్ట్‌ని యూజ్ చేసి మనం ఆల్రెడీ చేసేసాం మనం అది టచ్ యాక్షన్స్‌ని. బట్ 2.x వెర్షన్స్‌కొచ్చిన తర్వాత ఈ టచ్ యాక్షన్స్ అన్నది డిప్రిషియేట్ అయిపోయింది. సో, మనం ఆ టచ్ యాక్షన్స్‌ని వాడి ఫర్దర్‌గా ఏ రకమైన ఆపరేషన్స్ చేయలేం. వితౌట్ యూజింగ్ టచ్ యాక్షన్స్ ఇట్సెల్ఫ్ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ దిస్ ఆపరేషన్ మాట. సో, మనం టచ్ యాక్షన్స్‌ని యూజ్ చేసి చేయలేం కాబట్టి హౌ ఆర్ వి గోనా డీల్ విత్ దిస్ సిట్యుయేషన్? హౌ ఆర్ వి గోనా డీల్ విత్ దిస్ ఎగ్జాంపుల్ అన్నది కీ థింగ్. సో, ఇప్పుడు ఆల్రెడీ నేను రాసిన ప్రోగ్రాము ఏదైతే ఆండ్రాయిడ్ డ్రైవర్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడము ఇవన్నీ ఉంటాయో దీన్ని అట్లానే ఉంచేస్తున్నాను. ఐయామ్ జస్ట్ కంటిన్యూయింగ్ థాట్. సో, ఐడియల్‌గా ఈ ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేసిన తర్వాత కొన్ని సెకండ్స్ వెయిట్ చేద్దాం. అయింది. ఇప్పుడు యాప్ లాంచ్ అయిన తర్వాత ఈ సెంటర్ ఆఫ్ ద స్క్రీన్‌లోనో ఎక్కడోనో నేను ఒకసారి ప్రెస్ చేసి పైకి మూవ్ చేస్తున్నాను. మళ్ళా మూవ్ చేసి ఇక్కడ వదిలేస్తున్నాను నా మౌస్‌ని. అంతే గదా! సో, ఇక్కడ ఖచ్చితంగా దీని మీద నేను డీల్ చేయాలి అంటే నా యొక్క స్క్రీన్ కోఆర్డినేట్స్ అయితే ఫస్ట్ నాకు రావాలి. సో, దీనికోసం నేనేం చేస్తున్నానంటే డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ విండో డాట్ గెట్ సైజ్. సో, నేను నా యొక్క స్క్రీన్ సైజ్‌ని తెచ్చుకుంటున్నా. దీన్ని నేను డైమెన్షన్ ఆఫ్ డి ఈక్వల్ టు అని నేను స్టోర్ చేశాను. సో, ఈ డైమెన్షన్‌ని యూజ్ చేసి మనం నార్మల్‌గా సెలీనియం నేర్చుకుంటున్నప్పుడు, ఇంతకు ముందర టచ్ యాక్షన్స్ నేర్చుకుంటున్నప్పుడు కూడా ఈ డైమెన్షన్స్‌ని యూజ్ చేసి హైట్ అండ్ విడ్త్‌నయితే మనం తెచ్చుకుంటామండి అన్నాను. ఐడియల్‌గా నేను ఈ యాక్షన్ పెర్ఫార్మ్ చేయడానికి సమ్‌వేర్ సెంటర్ విచ్ ఈస్ గోనా బి 50% ఆఫ్ ద స్క్రీన్ మీదే కదా ఇట్లా మౌస్ ఓవర్ చేసి నేను లాగుతున్నాను దాన్ని. సో, అందుకని నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే గనక డి డాట్ గెట్ విడ్త్. ఎక్స్ కోఆర్డినేట్ ఎప్పుడు హారిజాంటల్‌గా ఉండేది. వై కోఆర్డినేట్ ఎప్పుడూ కూడా వెర్టికల్‌గా ఉండేది. ఈ పర్టిక్యులర్ ఎగ్జాంపుల్‌లో ఎక్స్, వై నాకు వస్తే సరిపోతది. ఐయామ్ నాట్ గోనా చేంజ్ ఎనీథింగ్ ఆన్ మై ఎక్స్. ఎందుకని ఈ స్వైప్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయగలిగేది మనం వెర్టికల్‌గా, హారిజాంటల్‌గా మనం దీన్ని ఏ రకంగానూ చెయ్యట్లేదు కాబట్టి. సో, ఇంట్ ఎండ్ వై ఈజ్ ఈక్వల్ టు స్టార్ట్ ఎక్స్. ఎక్స్‌కి ఏమీ మారదు. సారీ ఇంట్ స్టార్ట్ ఎక్స్, ఎండ్ ఎక్స్. ఎక్స్ ఎప్పుడూ కూడా వన్ అండ్ ద సేమ్ హారిజాంటల్‌గా నువ్వేం చేంజ్ చేయట్లేదు. వెర్టికల్లీ మాత్రమే నువ్వు చేంజ్ చేస్తున్నావు. సో, ఇంట్ స్టార్ట్ వై ఈజ్ ఈక్వల్ టు వై అంటే ఏదండి? ఇన్ జనరల్‌గా హైట్. నీ స్టార్టింగ్ ఎప్పుడూ కూడా 0.5 దగ్గరే సెంటర్ ఆఫ్ ద స్క్రీన్ దగ్గరే నువ్వు స్టార్ట్ చేస్తున్నావు. బానే ఉన్నది. ఇది క్యాష్ చేసాం. వై వచ్చేసరికి స్టార్ట్ వై తర్వాత ఇంట్ అండ్ వై ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు అక్కడి నుంచి నువ్వు చేంజ్ చేయడం వల్ల డి డాట్ గెట్ హైట్ ఇంటూ మేబీ 20% ఆఫ్ ద స్క్రీన్కి నేను హైట్ని కన్వర్ట్ చేసుకుంటున్నాను. సో, నా స్టార్ట్ హైట్ అండ్ హైట్ ఈ సిచ్యువేషన్లో అండి నేను వెర్టికల్గా జరిపే సిచ్యువేషన్లో నా హైట్ను మాత్రమే చేంజ్ చేస్తున్నాను. హారిజాంటల్ని టచ్ చేయట్లేదు. అందుకనే నా ఎక్స్ కోఆర్డినేట్ ఒకటి తీసుకున్న తర్వాత ఎండ్ ఎక్స్ అట్లానే ఉన్నదండి. ఇప్పుడు ఈ 2.x ఆఫ్ ఏపీఎంలో మనము ఈ టచ్ యాక్షన్స్‌కి రీప్లేస్‌డ్‌గా మనం యూజ్ చేయాల్సింది ఏంది అంటే గనక పాయింటర్ ఇన్‌పుట్. దీనికి స్వైప్ అప్ అని ఒక నేమ్ ఇస్తున్నానండి. పాయింటర్ ఇన్‌పుట్ స్వైప్ అప్ ఈజ్ ఈక్వల్ టు న్యూ పాయింటర్ ఇన్‌పుట్ ఆఫ్ స్వైప్ అప్. ఓకే. దీనికి కూడా సో, ఐయామ్ యూజింగ్ పాయింటర్ ఇన్‌పుట్ డాట్ ఇది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అ టచ్ యాక్షన్ బేసికలీ. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అ టచ్ యాక్షన్ అండ్ ద నేమ్ ఆఫ్ దట్ యాక్షన్ దట్ ఐఎమ్ యూజింగ్ హియర్ ఈజ్ ఎ స్వైప్ అప్ అండి. సో, బేసికలీ నేను స్వైప్ అప్ అని దీనికి నేమ్ ఇచ్చాను. ఇప్పుడు ఇందులో ఒకసారి అక్కడ నువ్వు ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత పైకి మూవ్ చేయాలి. మూవ్ చేసిన తర్వాత కొన్ని సెకండ్స్ వెయిట్ చేసిన తర్వాత నీ కర్సర్‌ని రిలీజ్ చేయాలి. ఇవన్నీ కూడా ఒక సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ ఉన్నాయి కాబట్టి వి ఆర్ క్రియేటింగ్ యాన్ ఇన్‌స్టాన్స్ టు సీక్వెన్స్ బేసికలీ. ఓకే. సో, సీక్వెన్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ సీక్వెన్స్ ఆఫ్
దేని మీద నీకు ఈ సీక్వెన్స్ పనిచేయాలి? స్వైప్ అప్ అండ్ దాని యొక్క కౌంట్ 1 మీద మనం చేసుకుంటున్నామండి. ఇనీషియల్లీ ఇట్స్ గోనా స్టార్ట్ ఫ్రమ్ దట్ పర్టిక్యులర్ కౌంట్ 1. ఓకే. ఇది సెలీనియం ఇంటరాక్షన్స్ నుంచి దీన్ని నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. బానే ఉంది. ఇప్పుడు ఈ సీక్వెన్స్‌లోకి నేను సెట్ ఆఫ్ యాక్షన్స్ అయితే యాడ్ చేయాలి. సీక్వెన్స్ డాట్ యాడ్ యాక్షన్స్. ఏ యాక్షన్స్? స్వైప్ అప్‌లో ఫస్ట్ నా పాయింటర్‌ని నేను అక్కడికి మూవ్ చేయాలి. సో, ఎందుకని? ఆ 50th పోర్షన్ ఆఫ్ ద స్క్రీన్‌కి నా కర్సర్ అయితే మూవ్ అవ్వాలి గదా! సో, క్రియేట్ ఎ పాయింటర్ మూవ్. ఓకే. డ్యూరియేషన్ డాట్ 0 అంటే ఇమ్మీడియేట్‌లీ నువ్వు అక్కడికి మూవ్ అయిపో. ఎక్కడికెళ్ళాలండి? నీ కోఆర్డినేట్స్ అయితే నువ్వు చెప్పాలి కదా! సో, హియర్ పాయింటర్ ఇన్పుట్ డాట్ ఆరిజిన్ డాట్ వ్యూపోర్ట్ అంటే అది స్టార్టింగ్. అండ్ దాని తర్వాత నా ఎక్స్ కోఆర్డినేట్‌తో పెద్దగా సంబంధం లేదండి. సో, ఎక్స్‌తో సంబంధం లేదు కాబట్టి స్టార్ట్ వైకెళ్ళిపో. డైరెక్ట్‌లీ నీ యొక్క కర్సర్‌ని స్టార్ట్ వైకి తీసుకెళ్ళిపో నువ్వు అని చెప్తున్నామండి మనం. వి ఆర్ ఆస్కింగ్ ఇట్ టు మూవ్ టు స్టార్ట్ వై డైరెక్ట్‌లీ. దట్స్ వాట్ ద సీక్వెన్స్ దట్ వి ఆర్ టెల్లింగ్. డిలే ఏం లేకుండా నీ కర్సర్‌ని అక్కడికి మూవ్ వెళ్ళిపో. మూవ్ వెళ్ళిన తర్వాత అక్కడ నువ్వు యాక్షన్ అయితే పెర్ఫార్మ్ చేయాలి కదా! ప్రెస్ యాక్షన్ అన్నదాన్ని. సో, హియర్ సీక్వెన్స్ ఆఫ్ యాడ్ యాక్షన్ ఆఫ్ క్రియేట్ పాయింటర్ డౌన్. బేసికల్లీ ఆ డౌన్ అన్న యాక్షన్‌ని ఐయామ్ పెర్ఫార్మింగ్ రైట్ నౌ. సో, ఏం చేస్తున్నావు ఇక్కడ? మళ్ళా సో, హియర్ ఇమ్మీడియేట్‌లీ చేయాలి కాబట్టి పాయింటర్ ఇన్పుట్ డాట్ మౌస్ బటన్ డాట్ లెఫ్ట్ బటన్ నువ్వు అక్కడికెళ్ళి పాస్ చేసి లెఫ్ట్ బటన్ డాట్ యాజ్ ఆర్గ్యుమెంట్స్. నాకు ఈ దీనికి సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏమీ అవసరం ఉండదు. దట్స్ ఇట్. నేను ఇక్కడ దీన్ని ఇట్లా పాస్ చేశాను. ఐ థింక్ ఐ నీడ్ టు పాస్ 1 మోర్ బ్రాసెస్. ఓకే. అక్కడికెళ్ళి లెఫ్ట్ బటన్‌ని నువ్వు క్లిక్ చెయ్యి. ఇది అయిన తర్వాత నువ్వు అక్కడ యాక్షన్ పెర్ఫార్మ్ చేసిన తర్వాత కొన్ని సెకండ్స్ అయితే వెయిట్ చేయాలి నువ్వు. దానికోసము సీక్వెన్స్ ఆఫ్ యాడ్ యాక్షన్ డాట్ న్యూ పాజ్. బేసికల్లీ నువ్వు అక్కడ పాస్ చెయ్యి. ఎక్కడ పాస్ చేయాలి? స్వైప్ అప్ అన్న సిరీస్ ఆఫ్ యాక్షన్స్ క్రియేట్ చేసిన చోట నువ్వు డ్యూరియేషన్ డాట్ ఓకే. డ్యూరియేషన్ డాట్ మిల్లీ సెకండ్స్ వెయిట్ చేయి. హౌ మెనీ మిల్లీ సెకండ్స్? ప్రాబబుల్లీ 200 మిల్లీ సెకండ్స్ అయితే నువ్వు అక్కడ వెయిట్ చెయ్యు అని చెప్తున్నాను. ఆ యాక్షన్ అయిపోయిన తర్వాత 200 మిల్లీ సెకండ్స్ యాడ్ చేయి. అయిపోయిన తర్వాత నువ్వు అక్కడి నుంచి పైకి మూవ్ అయిపోవాలి కదా! ఏదైతే నువ్వు ఎండ్ వై కోఆర్డినేట్ ఇచ్చావో ఆ ఎండ్ వై కోఆర్డినేట్‌కి మూవ్ అయిపోవాలి. సో, దానికోసము బేసికల్లీ వి హావ్ ఆల్రెడీ మూవ్ అన్న కమాండ్ ఉన్నది. ఇంతకు ముందర డ్యూరియేషన్ ఆఫ్ 0 పెట్టినాము. ఇప్పుడది డ్యూరియేషన్ ఆఫ్ సమ్ టైమ్ అన్నది పెడదాం. సో, ఇక్కడి నుంచి డ్యూరియేషన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ ఇట్స్ గోనా బి 100 మిల్లీ సెకండ్స్ అయిన తర్వాత 0 నుంచి స్టార్ట్ వైకి కాకుండా నీ కర్సర్ ఎండ్ వైకి మూవ్ చేసేయి. నీ కర్సర్‌ని ఎండ్ వైకి మూవ్ చేసేసేయి. ఇంతకు ముందర దీని తర్వాత కర్సర్ డౌన్‌ని పెట్టినావు. దీని నెక్స్ట్ యాక్షన్ కర్సర్ అప్ అన్నది ఒకటి గనక నువ్వు మూవ్ చేస్తే దట్స్ మోర్ దెన్ ఎనఫ్. సో, ఈ లైన్‌ని కాపీ చేసి ఐయామ్ డూయింగ్ క్రియేట్ పాయింటర్ అప్ అంతేనండి. సో, ఈ అప్‌కిచ్చి ఈ యాక్షన్స్ అన్నిటిని మనం పెర్ఫార్మ్ చేసాం. ఇప్పుడు నాకు కావాల్సిన మొత్తం యాక్షన్స్ అన్నీ ఈ సీక్వెన్స్‌లోకి వెళ్ళిపోయినాయండి. ఈ యాక్షన్స్‌ని నేను పెర్ఫార్మ్ చేయడం కోసం డ్రైవర్ డాట్ పెర్ఫార్మ్. ఈ పెర్ఫార్మ్‌కి కలెక్షన్ ఆఫ్ సీక్వెన్సెస్ ఉన్నాయి. సో, దానికోసం మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే హియర్ కలెక్షన్స్ డాట్ సింగిల్‌టన్ కలెక్షన్. బేసికల్లీ నేనున్నది సింగిల్‌టన్. నా సీక్వెన్స్‌ని ఈ సింగిల్‌టన్ లిస్ట్‌లోకి ఇచ్చేస్తున్నానండి. సింగిల్‌టన్ లిస్ట్ ఆఫ్ మై సీక్వెన్స్ ఐయామ్ గివింగ్ ఇట్ హియర్. ఓకే. నా సీక్వెన్స్ మొత్తాన్ని ఐయామ్ గివింగ్ ఇట్ హియర్ యాజ్ ఎ సింగిల్‌టన్ కనెక్షన్ మాట. ఓకే. సారీ దిస్ వన్ సీక్వెన్స్ ఇది కదా! సింగిల్‌టన్ అయిపోయిందండి. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ గోనా పెర్ఫార్మ్ దీస్ ఆపరేషన్స్ అండి. అంతే. ఈ 4 ఎక్కడైనా మీరు ఆండ్రాయిడ్‌లో అయినా, ఐఓఎస్‌లో అయినా పైకి ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయాలంటే యూ నీడ్ టు కాపీ దిస్ కోడ్. ఒక్కసారి నా డివైస్ కనెక్ట్ అయ్యి ఉందా లేదా అన్నది నేను చెక్ చేశాను. దట్స్ ఫైన్. లెట్ మీ రన్ మై ప్రోగ్రామ్ దిస్ టైమ్. ఐయామ్ ట్రైయింగ్ టు ఎగ్జిక్యూట్ మై ప్రోగ్రామ్ దిస్ టైమ్. లెట్ అస్ సీ. బేసికల్లీ అది పైకి స్వైప్ అప్ ఆపరేషన్స్ అయితే జరగాలి. లెట్ అస్ రన్ ఇట్ అండ్ హ్యావ్ ఎ లుక్ ఇంటూ దట్ వెదర్ ఇట్ ఈస్ పెర్ఫార్మింగ్ దీస్ ఆపరేషన్స్ ఆర్ నాట్.
ఓకే. సో, అది ఎగ్జిక్యూషన్ అయితే అవుతుంది. ఓకే. ఇట్ లాంచ్డ్ ద అప్లికేషన్. లాంచ్ చేసిన తర్వాత మనకి కొన్ని సెకండ్స్ అయితే వెయిట్ టైమ్ వి హావ్ గివెన్ ఇట్. అరౌండ్ 6700 మిల్లీ సెకండ్స్ మనం వెయిట్ చేసాము. ఆ తర్వాత అప్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసింది. మళ్ళా రివర్స్‌లో ఇంతే అయిపోయింది. ఇక్కడితో ఈ ప్రోగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు ఈ సెట్ ఆఫ్ యాక్షన్స్ అన్నీ పైకి మూవ్ చేసినియి. మనకి ఇదే సెట్ ఆఫ్ యాక్షన్స్‌ని నేను డౌన్‌కి కూడా మూవ్ చేయడానికి కోడ్ ఎలా రాయొచ్చు అంటే, ఇక్కడ మీరు చూస్తే గనక స్టార్ట్ వయ్యి, ఎండ్ వయ్యి అన్నారు కదా! దీన్ని రివర్స్ చేసి ఎండ్ వయ్యి, స్టార్ట్ వయ్యి అని దీన్ని పైన కిందకి రివర్స్ చేస్తే గనక ఆటోమేటికల్లీ కింద నుంచి పైకి కూడా మూవ్ చేస్తది. సో, దీనికోసం ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈ లైన్స్‌నన్నిటిని కామెంట్ చేసి ఐయామ్ ప్లేసింగ్ దిస్ కమాండ్స్ అగైన్ హియర్. ఈసారి ఈ స్వైప్ అప్‌ని కాస్త ఐయామ్ చేంజింగ్ ఇట్ టు స్వైప్ డౌన్. ఓకే. ఐయామ్ చేంజింగ్ ఇట్ టు స్వైప్ డౌన్. ఓకేనా? ఇది సీక్వెన్స్ 1 కింద మారుస్తున్నానండి. సీక్వెన్స్ 1 కింద మారుస్తున్నా. సీక్వెన్స్ డాట్ స్వైప్ డౌన్, స్వైప్ డౌన్, స్వైప్ డౌన్, స్వైప్ డౌన్. అంటే నువ్వు మొత్తం జరిగే యాక్షన్స్ అన్నీ కూడా ఈ స్వైప్ డౌన్ మీదకి ఎళ్ళు. ఓన్లీ డిఫరెన్స్ ఇక్కడ స్టార్ట్ వై కాస్త ఎండ్ వైకి మార్చు. ఇక్కడ ఎండ్ వై కాస్త స్టార్ట్ వైకి మార్చు. అంతే ఈ రెండే చేంజ్ చేశానండి. నేను అట్టే ఏం చేంజ్ చేయలేదు. అండ్ దీని తర్వాత ఇక్కడ నీకు ఈ యాక్షన్స్ అన్నీ సీక్వెన్స్ 1లోకెళ్ళాలి. సో, సీక్వెన్స్ 1 ఆఫ్ ఆల్ దీస్ యాక్షన్స్. సో, ఇదిగో సీక్వెన్స్ 1కి అన్నిటిని అప్డేట్ చేస్తున్నాను నేను. సీక్వెన్స్ 1 ఈ కలెక్షన్ కూడా నీకు ఈ సీక్వెన్స్ మీదకెళ్ళాలి. మీరు ఈ ప్రోగ్రామ్ చూస్తే ఇది ఈ లైన్ గుడ్ ఎనఫ్, ఈ లైన్ గుడ్ ఎనఫ్, ఆల్ దీస్ లైన్స్ ఆర్ గుడ్ ఎనఫ్. ఇట్లన్నిటి మీద వర్కౌట్ అవుతుంది. జస్ట్ ఫస్ట్ యాక్షన్ అయిపోయిన తర్వాత ఒక 2 సెకండ్లు అరౌండ్ 1700 మిల్లీ సెకండ్స్ ఆగి అప్పుడు కింద నుంచి పైకి మూవ్ చేయంటున్నాం. అంతేనండి. ఏం చేయలేదు. సేమ్ లైన్స్ ఆఫ్ కోడ్‌ని కాపీ పేస్ట్ చేసి కోఆర్డినేట్స్ పైది కిందకి, కిందది పైకి మార్చడం వల్ల ఫస్ట్ పైనుంచి కిందకి చేస్తది. కొన్ని సెకండ్స్ ఆగిన తర్వాత మళ్ళా కింద నుంచి పైకైతే ఆ యాక్షన్‌ని పెర్ఫార్మ్ చేస్తది. యాస్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. సో, లెట్ ఇట్ ఎగ్జిక్యూట్ అండ్ సీ బేసికల్లీ ఈసారి ప్రోగ్రామ్ అయితే లాంచ్ అయింది. కొన్ని సెకండ్స్ ఆగిన తర్వాత స్వైప్ అప్ పైకి చేస్తుంది. మళ్ళా అక్కడ కొన్ని సెకండ్స్ ఆగి రివర్స్ యాక్షన్ పెర్ఫార్మ్ చేసింది. దిస్ ఈజ్ ద వే హౌ ఎగ్జాక్ట్‌లీ వీ కెన్ పెర్ఫార్మ్ ఎ స్వైప్ అప్ అండ్ యాస్ వెల్ యాస్ ఎ డౌన్ ఆపరేషన్ ఆన్ 2.x అండి. సో, మనల్ని ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్‌లో క్వెషన్స్‌లో అడిగేటప్పుడు కూడా ఎట్లా చేస్తామంటే గనక పాయింటర్ ఇన్‌పుట్‌కి సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్‌ని మనం క్రియేట్ చేసుకొని చేస్తామండి. దట్స్ ద ఈజీ థింగ్ దట్ యూ నీడ్ టు డీల్ విత్ ఇట్. ఓకే. పర్ఫెక్ట్‌లీ ఆల్‌రైట్. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థాంక్ యూ. బై బై.